హాయ్, నేను మీ డాక్టర్ శ్రీలేఖ సర్వేపల్లి, డర్మటాలజిస్ట్ ఇంకా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ ఫ్రమ్ ఎలోవియా స్కిన్ అండ్ హెయిర్ సొల్యూషన్, సూర్యారావుపేట్. మనకి యూవీ రేడియేషన్స్ అనేవి 3 రకాలు ఉంటాయి. సో యూవీఏ, యూవీబీ అండ్ యూవీసీ. ఎప్పుడైతే మనం ఒక స్కార్ఫ్ కట్టుకొని ఎండాకాలంలో బయటికి వెళ్తామో అప్పుడు మనం అనుకుంటూ ఉంటాం మనకి ప్రొటెక్షన్ ఈ యూవీ రేస్ నుంచి దొరుకుతుంది అని. యూవీబీ అండ్ యూవీసీ అనేది మనకి ప్రొటెక్షన్ వచ్చినా కానీ ఇంకొక రకమైన యూవీ రేడియేషన్ ఉంది, అది యూవీఏ. అది మనం వేసుకున్న స్కార్ఫ్ వల్ల కానీ దానివల్ల కూడా అది పెనిట్రేట్ అయ్యి మనకి స్కిన్ డ్యామేజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే యూవీఏ స్కిన్ డీపర్ లేయర్స్ని టచ్ చేస్తుందో రకరకాలుగా చేంజెస్ కనిపిస్తుంటాయి. దాన్ని ఫోటో డ్యామేజింగ్ ఫోటో ఏజింగ్ అంటారు. మనకి తొందరగా ఎర్లీగా ఏజింగ్ అనేది అవుతూ ఉంటుంది, ఎక్కువ వ్రింకిల్ ఫార్మేషన్ వస్తుంది. సో దేనివల్ల అంటే మన బాడీలో ఉండే ఎలాస్టిక్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో సో దానివల్ల మనకి ఎక్కువ ఫైన్ లైన్స్, వ్రింకిల్స్ ఇవి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. యూవీబీ గురించి మాట్లాడుకుందాం. సో యూవీబీ చూసుకుంటే మనకి యూవీ రే ఏ కంటే కొంచెం తక్కువ వేవ్ లెంత్. ఇది ఎస్పెషలీ మనకి ఎక్కువ స్కిన్ క్యాన్సర్స్కి వాటికి ఎక్కువగా కారణంగా కనిపిస్తుంటుంది. నెక్స్ట్ అనేది యూవీసీ రేడియేషన్. ఇది చాలా షార్టెస్ట్ వేవ్ లెంత్, మనకి ఎలాంటి ఆపద ఉండదు. కానీ ఎప్పుడైతే మన ఆర్టిఫిషియల్ ల్యాంప్ లైట్స్ అనేవి ఎక్కువ వాడుతూ ఉంటామో సో అప్పుడు మనకి దీనివల్ల రెడ్నెస్, ఇరిటేషన్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. యూవీఏ ప్రొటెక్షన్ కావాలి అనుకుంటే ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్తో పాటు ఒక డార్క్ కలర్ క్లోదింగ్ కానీ ఏవైతే క్లాత్ వీవర్ ఏవైతే ఉందో అది థిక్గా ఉండటం వల్ల మనకి కొంత ప్రొటెక్షన్ అనేది దొరుకుతూ ఉంటుంది. మనకి మార్కెట్లో చాలా సన్ స్క్రీన్స్ దొరుకుతూ ఉంటాయి, కానీ ఏ సన్ స్క్రీన్ ఏ స్కిన్కి వాడాలి అనేది ఒక డర్మటాలజిస్ట్ మాత్రమే మీకు సజెస్ట్ చేయగలుగుతారు. సో సమ్మర్ని సన్ స్క్రీన్తో బీట్అవుట్ చేయాలి అంటే ఈరోజే మీ డర్మటాలజిస్ట్ని కలవండి. Thank you. I'm your doctor Srilekha from Elovia Skin and Hair Solution.